ఫ్రెండ్స్, మనం ఇంటర్నేషనల్ రిలేషన్స్లో రీజనల్ గ్రూపింగ్ సంబంధించి క్వశ్చన్స్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ వచ్చి విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ కంట్రీస్ బికేమ్ 11th మెంబర్ ఆఫ్ ఆసియాన్ ఇన్ 2025? మనకి ఆన్సర్ వచ్చి తిమోర్ లస్తే. మనకి ఆసియాన్ సంబంధించి చూసుకుంటే ఆసియాన్ ద అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ మనకి ఎప్పుడు వచ్చింది? 8th August 1967 ఇన్ బ్యాంకాక్, థాయిలాండ్. మనకి డిక్లరేషన్ వచ్చి బ్యాంకాక్ డిక్లరేషన్ ఆర్ ఆసియాన్ డిక్లరేషన్. మనకి న్యూయెస్ట్ మెంబర్ ఎవరు? తిమోర్ లస్తే ఆన్ 26th October 2025. ప్రస్తుతానికి ఆసియాన్లో ఎన్ని కంట్రీస్ మెంబర్ కంట్రీస్ అంటే 11. ఈ విధంగా ఆసియాన్ సంబంధించి ఇన్ఫర్మేషన్ ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి షార్క్ సంబంధించి విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ కంట్రీస్ వర్ ది ఫౌండింగ్ మెంబర్స్ ఆఫ్ ది సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజనల్ కోఆపరేషన్ షార్క్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1985? మనకి ఫౌండింగ్ మెంబర్స్ అడుగుతున్నారు. ఆఫ్ఘనిస్తాన్ ఫౌండింగ్ మెంబర్ కాదు, ఇండియా, నేపాల్, మాల్దీవ్స్ ఫౌండింగ్ మెంబర్స్. ఆప్షన్ బి ఆన్సర్. 1, 2 అండ్ 3 ఓన్లీ. మనకి షార్క్ సంబంధించి ఇన్ఫర్మేషన్ చూసుకుంటే ఆఫ్ఘనిస్తాన్ మనకి తర్వాత జాయిన్ అవ్వడం జరిగింది 2006లో. మనకి ఫౌండింగ్ మెంబర్స్ చూసుకుంటే 7 కంట్రీస్: బంగ్లాదేశ్, భూటాన్, ఇండియా, మాల్దీవ్స్, నేపాల్, పాకిస్తాన్, శ్రీలంక ఒరిజినల్ మెంబర్స్, ఫౌండింగ్ మెంబర్స్. తర్వాత ఆఫ్ఘనిస్తాను జాయిన్ అయింది. ప్రస్తుతానికి ఇప్పుడు 8 మెంబర్స్ ఉన్నారు. సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఆఫ్ రీజనల్ కోఆపరేషన్ షార్క్ సంబంధించి ఇన్ఫర్మేషన్ ఒకసారి చూసుకోండి. మనకి ఢాకా 8th December 1985లో సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజనల్ కోఆపరేషన్ షార్క్ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. మనకి ఎంతమంది మెంబర్స్ ఉన్నారు? 8 మెంబర్స్. ఎవరు? ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, భూటాన్, ఇండియా, మాల్దీవ్స్, నేపాల్, పాకిస్తాన్ అండ్ శ్రీలంక. షార్క్ సంబంధించి ఇన్ఫర్మేషను ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి బిమ్స్టెక్ గురించి. విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ బిమ్స్టెక్, బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టర్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్ ఈజ్ నాట్ కరెక్ట్ అని క్వశ్చన్ అడిగారు. మనకి ఇక్కడ ఫస్ట్ స్టేట్మెంట్ చూడండి. ఆప్షన్ ఏలో బంగ్లాదేశ్, భూటాన్, ఇండియా, మయన్మార్, నేపాల్, పాకిస్తాన్, శ్రీలంక అండ్ థాయిలాండ్ ఆర్ మెంబర్ స్టేట్స్ ఆఫ్ బిమ్స్టెక్ అన్నారు. పాకిస్తాన్ మనకి మెంబర్ స్టేట్ కాదు. నాట్ కరెక్ట్ అడిగారు కాబట్టి ఆప్షన్ ఏ ఆన్సరు. మిగిలిన స్టేట్మెంట్స్ కరెక్ట్. ఇట్స్ సెక్రటరియట్ ఈజ్ లొకేటెడ్ ఇన్ ఢాకా. India is the lead country of its security sector. Thailand is lead country of its connectivity sector. మనకి ప్రీవియస్గా యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ 2025లో ఈ క్వశ్చన్ వచ్చింది. సేమ్ కాన్సెప్ట్. బిమ్స్టెక్ సంబంధించి 4 స్టేట్మెంట్స్ ఇచ్చారు. కరెక్ట్ స్టేట్మెంట్ అడిగారు. ఈ క్వశ్చన్ మనం డిస్కస్ చేసాం. ఇట్ ఈజ్ ఏ రీజనల్ ఆర్గనైజేషన్ కన్సిస్టింగ్ ఆఫ్ 7 member states till January 2025. ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్. ఇట్ కేమ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్ విత్ ద సైనింగ్ ఆఫ్ ఢాకా డిక్లరేషన్ 1999 అన్నారు. ఇన్కరెక్ట్. ఢాకా డిక్లరేషన్ కాదు, బ్యాంకాక్ డిక్లరేషన్. బంగ్లాదేశ్, ఇండియా, శ్రీలంక, థాయిలాండ్ అండ్ నేపాల్ ఆర్ ఫౌండింగ్ మెంబర్ స్టేట్స్ ఆఫ్ బిమ్స్టెక్ అన్నారు. నేపాల్ మనకి ఫౌండింగ్ మెంబర్ కాదు. ఇన్ బిమ్స్టెక్ ద సబ్సెక్టర్ ఆఫ్
టూరిజం ఈజ్ బీయింగ్ లెడ్ బై ఇండియా అన్నారు, కాదు. మనకి కరెక్ట్ స్టేట్మెంట్స్ వన్ ఓన్లీ, ఆప్షన్ డి ఆన్సర్. మనం బిమ్స్టెక్ సంబంధించి ఇన్ఫర్మేషన్ చూసుకుంటే 1997లో మనకి సైనింగ్ ఆఫ్ బ్యాంకాక్ డిక్లరేషన్, మనకి క్వశ్చన్లో 1999 ఢాకా డిక్లరేషన్ ఉన్నారు, అందుకే ఇన్కరెక్ట్ అయింది. ఫస్ట్ మనకి బంగ్లాదేశ్, ఇండియా, శ్రీలంక, థాయిలాండ్ ఉండేవి. తర్వాత మనకి భూటాను, నేపాల్ జాయిన్ అవ్వడం జరిగింది. ఒక స్టేట్మెంట్లో నేపాల్ ఫౌండింగ్ మెంబర్ అన్నారు, కాదు. ప్రస్తుతానికి 7 కంట్రీస్ మెంబర్స్గా ఉన్నారు బిమ్స్టెక్లో. ఆ కంట్రీస్ వాటి యొక్క లీడింగ్ సెక్టర్ సబ్స్ట్రక్చర్స్ కూడా ఒకసారి అబ్జర్వ్ చేయండి. రాబోయే ఎగ్జామ్స్లో కూడా క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. మన ఇండియా చూసుకుంటే లీడింగ్ సెక్టర్ వచ్చి సెక్యూరిటీ, సబ్స్ట్రక్చర్స్ వచ్చి కౌంటర్ టెర్రరిజం అండ్ ట్రాన్స్నేషనల్ క్రైమ్, అదేవిధంగా డిజాస్టర్ మేనేజ్మెంట్, ఎనర్జీ. నేపాల్ మనకి పీపుల్ టు పీపుల్ కాంటాక్ట్, లీడింగ్ సెక్టర్. సబ్స్ట్రక్చర్స్ వచ్చి కల్చర్, టూరిజం ఎవరు సబ్స్ట్రక్చర్ అంటే నేపాల్, మనకి ఇండియా అని ఇచ్చారు, అందుకని ఇన్కరెక్ట్ అయింది. మిగిలిన సబ్స్ట్రక్చర్స్ కూడా చూసుకోండి. అదేవిధంగా థాయిలాండ్కి సబ్సెక్టర్స్ లేవు, లీడింగ్ సెక్టరు కనెక్టివిటీ, అదే మనకి స్టేట్మెంట్గా ఇచ్చారు. ఈ విధంగా రీజనల్ గ్రూపింగ్స్ సంబంధించి ఇన్ఫర్మేషన్ చూసుకోండి. రాబోయే ఎగ్జామ్స్లో మనకి క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. బ్రిక్స్ గురించి కూడా చూసుకోండి, ఎందుకంటే ఇండియా చైర్మన్షిప్ అజ్యూమ్ చేసుకోవడం జరిగింది 2026 గాను. 2026 యొక్క థీమ్ వచ్చి బిల్డింగ్ ఫర్ రెసిలియన్స్, ఇన్నోవేషన్, కోఆపరేషన్ అండ్ సస్టైనబిలిటీ. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.